ప్రతి ఒక్కరూ తాము పుట్టిన సొంత గ్రామానికి సేవ చేసే గుణం కలిగి ఉండాలని, తద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ఐఏఎస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కృష్ణయ్య తాను ఉన్నత స్థితిలో ఉంటూ ఎన్నో ఉద్యోగాలను నిర్వర్తిస్తూ తాను పుట్టిన గ్రామ అభివృద్ధికి సహకరించడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వెంకన్నపురం గ్రామంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 1,40,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. డెల్టా ప్రాంతమైన కొవ్వూరు నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమికి ప్రతి ఒక్కరూ సేవ చేస్తే గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా మారుతాయన్నారు. అదే విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో సమస్యల కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఇఫ్కో కిసాన్ సెజ్లో 30 ఏళ్ల నుండి కదలికలు లేవని, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కృషితో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. త్వరలో ఎన్నో పారిశ్రామిక పరిశ్రమలు ఏర్పడతాయన్నారు. తద్వారా యువతకు భారీ ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వెంకన్నపురం గ్రామానికి, ఎందుకంటే ఈ గ్రామం వెంకన్నపురం అనడానికన్నా వెంకన్నపురం అనడం, ఎందుకంటే ఈ ఊరికి ఇక్కడికి నన్ను రప్పించి సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణన్న గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి, వెంకన్నపుర గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత చల్లటి వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, పేద ప్రజల కోసం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ మనకి పనులు చేస్తుంటే, ఇలాగా ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు జన్మభూమి గురించి తప్పించే నాయకులు ఉండడం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరు గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నలాగా, కృష్ణన్నలాగా కానీ ఆలోచిస్తే ఆ ఊర్లు, ప్రతి ఒక్క ఊర్లు బాగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్న విజయవాడలో ఉన్న ఎన్నో పెద్ద ఆఫీసర్స్ గా ఆయన ఎన్నో శాఖలకి ఉన్నప్పటికీ కూడా తన ఊరిని మర్చిపోకుండా, తన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా, ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేనైనా నాకు కూడా ఆయన పెద్దలు, గురువు గారు లాంటి వారు కాబట్టి నాకు కూడా చెప్తుంటారు, అమ్మా ఈ ఊర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మనం 1 కోటి రూపాయలతో రోడ్డు, ఇప్పుడు 3 కిలోమీటర్ల తార్ రహదారి 1 కోటి రూపాయలతో నిర్మించాం. అట్లాగే సీసీ ట్రైన్స్ నిర్మాణం కూడా 7,85,000 రూపాయలతో చేయడం జరిగింది. ఇరిగేషన్ కాలువలు ఒక 5 లక్షల రూపాయలతో చేశాం. అలాగే ఎలక్ట్రికల్ కొత్త లైన్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఒక 5 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. 4 చెక్కుల ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు సిఎంఆర్ఎఫ్ ద్వారా, మీకు అందరికీ తెలుసు, ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల పైన సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2,70,000 రూపాయలు ఈ గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది.
అదే దారిలో నడుస్తుంటాను. అలాగే మన కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మనం అడిగిన వెంటనే శాంక్షన్ చేసే కలెక్టర్ గారు మనకు దొరికినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి కానీ ఇలాంటివన్నీ ఏవైనా కూడా జరిగింది ఈ 7 నెలల్లోనే. అది మనకి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అని చెప్పి నేను మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం మనం అడిగిన పని తప్పకుండా ఆయన చేస్తారు. దానివల్లే మేము కూడా ప్రజల్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమీడియట్ గా చేయగలుగుతున్నాము. పేద ప్రజల కోసం సేవ చేసే మాలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ గారు కానీ అలాగే గ్రామంలో ఇలాంటి నాయకులు కానీ ఉన్నప్పుడు అది తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవనీయులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు ప్రస్తుతం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. సార్కి, మన జేడీ అగ్రికల్చర్ మేడం గారికి, పీడీ డిఐడే గారికి, ఎంఆర్ఓ గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ముందుగా కృష్ణయ్య గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఒక కన్సెప్ట్ ఉంది, మీ అందరికీ తెలిసిన జన్మభూమి. జన్మభూమి గురించి చాలా గతంలో సీఎం గారు కూడా ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ని, జన్మభూమి కన్సెప్ట్ని నిజంగా అమలు చేస్తున్నారు మా కృష్ణయ్య గారు. సార్ ఈ ప్రాంతంలో కొట్టి పెరిగారు. ఇక్కడ నుంచి ఐఏఎస్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత చాలా జిల్లాల్లో పని చేశారు, రాష్ట్ర స్థాయిలో పని చేశారు. సార్కి చాలా అవకాశం వచ్చినాయి. ఈరోజు మేబీ యునైటెడ్ నేషన్స్లో కానీ, ఐఎంఎఫ్లో కానీ, విదేశాల్లో కూడా పనిచేయడానికి ఈరోజు అవకాశం ఉంటే సార్ అవన్నీ వదిలేసి ఏ ఏరియాలో కొట్టామో పెరిగామో దీని గురించి ఏదో చేయాలి ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. కొంతమంది ఎస్ ఎక్కడ కొట్టామో, ఎక్కడ మాతృభూమి ఉంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఏదో తుదు మాత్రగా పేరు మాత్రమే ఏదో అమౌంట్ ఇచ్చి ఏదో చూసుకోండి చేస్తారు. కానీ సార్ ఈ గ్రామం గురించి సమగ్ర అభివృద్ధి జరగాలి, ముందుగా అభివృద్ధి జరగాలి, ఆ తర్వాత స్కిల్లింగ్ జరగాలి. దీని మీద ఒక ఫోకస్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. నాతో రెగ్యులర్గా సార్ ఒక వారంలో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ గ్రామంకి అభివృద్ధి ఎలా చేయాలి, ఈ గ్రామంకి ఇంకా ఏమైనా అనేది మాట్లాడతారు. ఈరోజు పొద్దున మేడంతో పాటు మొత్తం ఈ ఏరియా ప్రాంతం కూడా చూపించడం జరిగింది. ఈరోజు ప్రతి వీధిలో ఒక సీసీ రోడ్ వచ్చింది. ఈరోజు మీరు చూడండి 600 ప్లాంటేషన్ ఆల్మోస్ట్ 34 లక్షలతో కోరమండల్ కంపెనీ. నేను గతంలో ఆ జిల్లాకి కలెక్టర్ చేసినప్పుడు వాళ్ళతో పరిచయం. వాళ్ళు ఏదో నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళకి సంబంధం లేని చోట సిఎస్ఆర్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాలి. చాలా కష్టపడుతున్నారు మేడం, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, నాతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే నాతో మాట్లాడి ఎలా పరిష్కారం అవ్వాలి, అది కూడా పరిష్కారం వచ్చినా కూడా ఒక 2 రోజుల లోపలే అయిపోవాలి అనేది మేడం ఆలోచన. ఎస్పెషలీ బలహీన వర్గాల కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. ఎస్టీస్ కోసం, ఎస్సీస్ కోసం, బీసీస్ కోసం ఎప్పుడు కూడా ఈ ముగ్గురు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ భూ సమస్య కానీ, వాళ్ళ హౌస్ విషయం కానీ, ఆ కాలనీలో హ్యాబిటేషన్స్లో రోడ్ ఎలా ఏర్పాటు చేయాలి, మంచి నీళ్ళు ఎలా అందుబాటులో తీసుకొని రావాలి అనేది మేడం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మేడం కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఇక్కడ ఒక ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ ఉంటుంది. ఆ ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ 1995లో ఆ టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 30 సంవత్సరం నుంచి అక్కడ ఏమీ జరగలేదు. కానీ లాస్ట్ 2 yearsలో మేడం ఎఫర్ట్స్తో, గౌరవనీయులు సీఎం గారు హెల్ప్తో
30 సంవత్సరాల నుంచి ఉన్న ఒక పెండింగ్ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయింది. మొన్ననే ఫస్ట్ కంపెనీ అక్కడ గ్రౌండ్ చేయడం కూడా జరిగింది, ఒక ఎథనాల్ ప్లాంట్ సంబంధించిన. ఆ కంపెనీ ఇప్పుడు జనవరి నెలలో ప్రొడక్షన్కి వెళ్తున్నది. ఆ ఇఫ్కో కిసాన్ సెల్స్ పక్కనే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది. సీకే బిర్లా వాళ్ళు బిర్లా న్యూ కంపెనీ అక్కడ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దీనిలో కృష్ణయ్య గారు కూడా పాత్ర ఉంది, మేడం చాలా దీన్ని టేకప్ చేశారు. సో రాబోయే రోజులు ఈ కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.